మీడియా మిత్రులకు జస్టిస్ రామకృష్ణ గారికి జరిగినటువంటి అన్యాయాన్ని నేను ఖండిస్తున్నాను. చట్టం తరఫున ఒకటే నేను అడుగుతున్నాను, 125 సంవత్సరాల అంబేద్కర్ జయంతిని జరుపుకుంటున్నారు. ఈ న్యాయ వ్యవస్థలో అని మీరు చెప్పుకుంటున్న న్యాయ వ్యవస్థ అది మాది అని మేము చెప్పుకుంటున్నాము. ఎందుకంటే జస్టిస్ రామకృష్ణ గారు అంబేద్కర్ వారసుడు కాబట్టి ఫస్ట్ లా మినిస్టర్ అంబేద్కర్. ఈ న్యాయ వ్యవస్థను నిర్మించిన అంబేద్కర్ వాదిగా, అంబేద్కర్ వారసుడిగా రామకృష్ణ గారు ఉన్నారు. ఆ ఆత్మగౌరవంతోనే ఆయన ఈరోజు అన్ని కోర్టు తిరిగినా ఒక కోర్టు అయితే ఉంది, అదే ప్రజాకోర్టు. ప్రజాకోర్టుకు వచ్చారు కాబట్టి కంపల్సరీగా ఆయనకు ప్రజలు తీర్పు ఇస్తారు. ఆ తీర్పు ఎలాంటిదో మన సాగర్ చెప్పారు కాబట్టి నేను అడుగుతున్నాను, ఈరోజు రామకృష్ణ ఒక అంబేద్కర్ వాదిగా అంబేద్కర్ వారసత్వాన్ని పుచ్చుకున్నాడు కాబట్టి ఒక క్వశ్చన్ చేశాడు నేను, మరి నువ్వు ఎవరికి పుట్టావో మాకు తెలియదు. ఆయన అంబేద్కర్ వారసుడు కాబట్టి ఈరోజు అదే ఆత్మగౌరవంతో అదే ఒక ఫెరోసియస్గా క్వశ్చన్ చేశాడు కాబట్టి మీ డామినెన్స్ని మీరు ఇంత హింసిస్తున్నారు కాబట్టి దాన్ని మేము ఒప్పుకోము. మీరు నిజంగా అంబేద్కర్ చెప్పినటువంటి న్యాయ వ్యవస్థలో మీరు పార్ట్ అయితే ఆ న్యాయ వ్యవస్థను మీరు గౌరవిస్తున్నట్టయితే మీరు దాన్ని కట్టుబడి మీ అంతటా మీరు ఏం శిక్ష విధించుకోవాలో మీరు విధించుకొని మీరు పక్కకు తప్పుకుంటే చాలా మంచిదని మేము డిమాండ్ చేస్తున్నాం. జస్టిస్ రామకృష్ణకు జరిగిన అన్యాయాన్ని మేము ఖండిస్తూ మేము ఆయనతో ఉంటామని మళ్ళొకసారి చెప్తూ రామకృష్ణ గారిని అభినందిస్తున్నాం. ఎందుకంటే అన్ని కోర్టు తిరిగిన ప్రజల కోర్టుకు వచ్చాడు కాబట్టి ఇక్కడ న్యాయం జరుగుతుందని మేము నమ్ముతూ మా ఆయనకు కూడా నేను ఎక్స్టెండ్ చేస్తాను. థ్యాంక్ యూ.